నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజిత నేను పర్మిన్ ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కౌంటింగ్ కేంద్రాలలో 144 సెక్షన్ అమలు తెలంగాణలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్టీల్ ప్లాంట్ అంశంలో వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపణ రబీ సాగుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలి ఏపీ రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ తిరుపతిలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలింపు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద మద్యం గుట్కా ప్యాకెట్లు స్వాధీనం డీటెయిల్స్ లోకి వెళ్తే మున్సిపల్ ఎన్నికలో బరిలోకి దిగిన అభ్యర్థుల భవిష్యత్ నేడు తేలనుంది రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు 75 మున్సిపల్ నగర పంచాయతీలు ఉండగా 4 మున్సిపాలిటీలు ఏకగ్రీవమయ్యాయి మిగిలిన 71 మున్సిపాలిటీలకు ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి హైకోర్టులో కేసులు పెండింగ్ ఉన్న దృష్ట్యా ఏలూరు కార్పొరేషన్ చిలకలూరిపేట మున్సిపాలిటీ ఫలితాలు వెలువడవు దీంతో 11 కార్పొరేషన్లు 70 మున్సిపాలిటీ నగర పంచాయతీలో మాత్రమే ఓట్ల లెక్కింపు జరగనుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు విశాఖ ఉక్కు విషయంలో కొందరు వైసీపీ నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు తిరుపతిలో ఆయన మాట్లాడుతూ రాజీనామాలు చేస్తే వైకంఠీకరణపై ఎలా పోరాడతామని మంత్రులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు చివరి హాస్యం రాజీనామానల్లా పరిశ్రమల శాఖ మంత్రి ఇప్పుడు సమయం వచ్చిందని గుర్తించాలన్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి విశాఖ ఉక్కు కోసం పోరాడాలని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ముందుకు వచ్చి పోరాడితే ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అప్పుడే కేంద్రంపై ఒత్తిడి వస్తుందని గంటా అభిప్రాయపడ్డారు త్యాగం చేసైనా సరే ఆ తల్లిని కాపాడుకోవాలి ఆ తల్లి రుణం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఆ రోజు రాజీనామా చేయటం చేసిన రాజీనామాలు కూడా కొంతమంది రాజకీయం చేయబోయారు రాజకీయ లబ్ధి కోసం రాజీనామా లేకపోతే ఉత్పత్తి రాజీనామా రకరకాలు చెప్పారు మళ్ళీ చెప్పాను నేను మీకు ఎలాంటి ఫార్మేట్ లో కావాలో పులి స్టాప్ కామ కూడా తేడా లేకుండా ఇవ్వండి అది నేను ఇస్తానని చెప్పాను మళ్ళీ ఆ పరిరక్షణ కమిటీ ఏదైతే ఉందో ఉక్కు పరిరక్షణ కమిటీ వాళ్ళ సమక్షంలో మళ్ళీ వాళ్ళకి కావాల్సిన రీతిలో మళ్ళీ రాసి ఇవ్వడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకూడదు 100% గవర్నమెంట్ లో ఉండాలి అని అటు అధికార ప్రతిపక్ష మిగతా వామపక్ష పార్టీలు అందరూ కూడా దీనికి కావాలని కోరుకుంటా ఉన్నాం ఇప్పటికైనా సరే ఇక్కడ పార్టీలు అన్ని కూడా పక్కన పెట్టి అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన ఒక హిస్టరీ ఇక తెలంగాణలో 2 పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మొదలైంది పోలింగ్ మొదలైన కొద్దిసేపటికే కుతుబ్లాపూర్ శాసనసభ్యులు కేపీ వివేకానంద తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు
6 జిల్లాల్లో జరుగుతున్నటువంటి 2 పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకి మరి ఈరోజు పోలింగ్ జరుగుతున్న సందర్భంలో మా మహబూబ్ నగర్, రంగారెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ జిల్లాల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణిదేవి గారిని మరి గెలిపించాలని చెప్పి గత 10 రోజుల నుంచి చేస్తున్న ప్రచారంలో మాకు చక్కటి స్పందన లభించింది. మరి అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మంచి విధానాలతో మరి రాష్ట్రం ప్రగతి సాధిస్తూ ఉంది. మరి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు మరి యావత్ భారతదేశంలోనే ఎక్కువ ఏడున్నాయంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మరి కేంద్రంలో ఉన్నటువంటి మరి 2 జాతీయ పార్టీలు పాలించేటువంటి ఏ రాష్ట్రంలో లేనటువంటి చక్కటి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు అది గమనించినటువంటి యావత్ పట్టభద్రులందరూ కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి బలపరిచినటువంటి అభ్యర్థి మరి శ్రీమతి వాణిదేవి గారిని మరి గెలిపించాలని చెప్పి కూడా మరి ఎక్కడ వెళ్ళా మాకు ఒక స్పందన కనిపించిందని చెప్పి నేను సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. అంతేకాకుండా మరి కేటీఆర్ గారి సారథ్యంలో ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో కూడా సేవా రంగాలలో కూడా ఎంతోమందికి ఈ పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు వచ్చిన సంగతి గుర్తు చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ ప్రగతి కొనసాగాలంటే ఇంకా కూడా రాష్ట్రంలో ఈ యొక్క పాజిటివ్ ట్రెండ్ కొనసాగాలంటే మరి టీఆర్ఎస్ పార్టీ మరి ఇక్కడ అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉన్నది. పట్టభద్రుల సమస్యల పైన, పట్టభద్రుల ఇష్యూస్ పైన పూర్తి అవగాహనటువంటి వాణిదేవి గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పేసి కూడా మరి చాలా స్పష్టంగా మాకు ఎలక్షన్ ట్రెండ్లో అర్థమవున్నది. డెఫినెట్గా మంచి మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నాం. మరి అదే ట్రెండ్ కొనసాగుతుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు కుత్బుల్లాపూర్ గ్రామంలో మరి నా ఒక ఓటు హక్కును కూడా వినియోగించుకునేందుకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేసుకుంటాను. థ్యాంక్ యూ. 6 జిల్లాల్లో జరుగుతున్నటువంటి 2 పట్టభద్రుల నియోజకవర్గాల ఏపీ రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రబీకి పూర్తి స్థాయిలో సాగునీరు అందించడంతో ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతాంగానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతాంగం పూర్తిగా నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. చేతకాని ముఖ్యమంత్రి టీడీపీ నేతలతో జైల్లో పెడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణగా ఉండి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైనటువంటి పురోభివృద్ధిని సాధించి గతమంతా కూడా అన్నపూర్ణగా పేరు పొందినటువంటి ఈ ఉభయ గోదావరి జిల్లాలు ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం వల్ల ఈ ప్రభుత్వం రైతుల పట్ల, వ్యవసాయ రంగం పట్ల వ్యవహరించే బాధ్యత లేని తీరు పట్ల వెరసి ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు పండించేటువంటి రైతులకి చెప్పలేనటువంటి కష్టాలు, ఇబ్బందులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ధవళేశ్వరం ప్రాజెక్టులో ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 3 డెల్టాలు ఏదైతే ఉందో అటనే పిఠాపురం బ్రాంచ్ కెనాల్ ఉంది. ఈ మొత్తంలో దగ్గరగా 9 లక్షల ఎకరాల వరి సాగు జరుగుతూ ఉంది. ఈ 9 లక్షల ఎకరాల వరి సాగులో ఇప్పటికే కాలువ చివరి భూముల కింద 2 లక్షల దగ్గర ఎకరాలకి ఈ కాలువ చివరి భూములు గాను, ఈ లో లెవెల్ కెనాలు కింద ఉండేటువంటి భూములు గాను ఉన్నాయి. ఈ వాటర్ మేనేజ్మెంట్లో ప్రభుత్వం విఫలం అవటం, ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించి ఎక్కడ నీటి ఎద్దడి వస్తూ ఉంది, నీటి సమస్య వస్తూ ఉంది, పైన ఉన్నటువంటి ఫ్లో ఏమిటి, మనం ఎలా రెగ్యులేట్ చేయాలి అనేటువంటి ఆలోచనని ఎక్కడా కూడా ప్రదర్శించకపోవటం వల్ల ఈరోజు దగ్గరగా 2 లక్షల ఎకరాల్లో వరి పంట ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది. బుచ్చి చౌదరి గారు చెప్పారు, మీ అందరికి కూడా తెలుసు, సార్వాలో వచ్చినటువంటి ఈ అకాల వర్షాలు, ఫ్లడ్ మేనేజ్మెంట్లో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఈ డ్రైన్స్ మేనేజ్ చేయడంలో మార్చకుండా మేమే ఇన్సూరెన్స్ కంపెనీ పెడతామంటూ దగా చేసి, మోసం చేసి, అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం. పంటల నష్టపరిహారం కూడా సక్రమంగా ఇవ్వలేదు. కౌలు రైతులకు ఇవ్వాల్సిన సహాయం అందలేదు. అందువల్ల
ఇవాళ పరికరాలు ఇవ్వటం లేదు. గత 20 నెలలుగా ఏ రైతుకి పరిహారాలుగా కానీ లేక అవసరమైన వస్తువులు కానీ ట్రాక్టర్లు కానీ పంపిణీ చేయకుండా నిరోధించిన ప్రభుత్వం ఇది. ఇవాళ అందుకని ఏదైతే ఇవాళ పంటలని రక్షించుకునే విధానంలో అధికార గణాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్యూర్ అయింది, టోటల్ ఫెయిల్యూర్. ఇవాళ ఏదైతే ముందుగానే ఒక కార్యనిర్వహణ సిద్ధం చేసుకుని అమలు చేస్తుంది ఫెయిల్యూర్ చేశారు గోదావరి డెల్టాలో. ఇవాళ పాండ్లో 2.93 టీఎంసీ వాటర్ ఉండాలి, కానీ 2.13 ఉంది. అంటే 0.80 పాండ్ లెవెల్ తక్కువగా ఉంది. దాదాపు ఇవాళ 7-10 అడుగులు ఉండాల్సిగా 5.90 ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 5.90 ఉంది, 7-10 మెయింటైన్ కావాలి. కనీసం 8,500 క్యూసెక్స్ తక్కువ లేకుండా ఉంటేనే పంట కింద దాకా వెళ్తుంది. ఇవాళ కేవలం 6,500 క్యూసెక్స్ లోపలే ఫ్లో పంపిస్తూ ఉన్నారు. దానివల్ల పంటలు ఎండిపోతున్నాయి. ముందుగా మేలుకొని క్రాస్ బండ్స్ వేసి గతంలో కూడా ఉన్నాయి, నీటి ఎద్దడి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ సరైన మేనేజ్మెంట్ చేసి నిజామాబాద్ పట్టణంలోని గౌతమ్ నగర్లో గల బేతెస్సా ఏజీ చర్చిలో తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్లందరూ కలిసి కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత ఆయురోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రాన్ని మరెంతో అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పాస్టర్ జీవారత్నం, బిషప్ జాన్, సన్ రెవ్జాన్, సమయూరెల్లు తదితరులు పాల్గొన్నారు. ఈ దినము మా అందరికీ చాలా సంతోషకరమైన దినం. ఈ స్థలంలో తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ పక్షంగా నిజామాబాద్ అర్బన్లో ఉన్నటువంటి పాస్టర్సు, అలాగే టీయూపీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఏఐసిసి కమిటీ, అలాగే ఏఐసిసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు వైఆర్ డేవిడ్ గారు, అలాగే ట్రెజరర్ గారు సిఎస్ జాన్ సన్నీ గారు, వారు మేమందరం కూడా కలిసి ఈరోజు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదినాన్ని ఈ దినం జరుపుకోవటం ఎంతో సంతోషం. వారు దీర్ఘాయువుతో ఉండాలని, వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా దేశమంతా రాష్ట్రమంతా కూడా ఇంకా విస్తరించాలని, వారు సుఖశాంతులతో ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. తెలంగాణ యునైటెడ్ పాస్టర్ పక్షంగా వారి కొరకు ప్రతినిత్యం మేము ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిపాలన ఎంతో అద్భుతంగా ఉంది. ఈ పరిపాలన ఇక చిత్తూరు జిల్లా తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యం, గుట్కా ప్యాకెట్లు పట్టబడ్డాయి. 4 మద్యం బాటిళ్లతో పాటు 200 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి ద్విచక్ర వాహనదారులు సయ్యాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాదన్నా ఎవరు పని చేసేది అయినాడా
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కావాలి శ్రీధర్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బెడ్ పాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ కవిత మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని, ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని శివాంజనేయ స్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ రామచల్ల మైసయ్య, వైస్ చైర్మన్ బండారి కృష్ణయ్య గౌడ్ ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకలో భాగంగా నిర్వహించిన ఎద్దుల పోటీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎద్దులను పోటీలోకి దింపారు. యజమానులు ఎద్దుల పోటీలు ఉత్కటంగా సాగాయి. కాగా నేడు శివస్వాముల ఇరుముడిలతో శ్రీశైలంకు బయలుదేరనున్నారు. మరి సహకారంలోకి వచ్చినట్టయితే బాగుంటుంది. దాన్ని కూడా మేము ఆశిస్తున్నాం. ప్రయత్నం చేస్తున్నా కానీ అధ్యయనం మాత్రం ఎలాంటి గ్రామస్తుల చేత ఈ కార్యక్రమం జరుపుకుంటుంది. ప్రతి సంవత్సరం దాదాపు సహకారం కావాలని గత 25 ఏళ్ల క్రితం నలుగురు సోమవార గురించి ఈ గుడిని గ్రామస్తులందరూ. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి నిత్య అన్నదానం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 2000 మంది భక్తులకు అన్నదానం చేశారు. వేద మంత్రోచ్చారాల నడుమ యజ్ఞ హోమాలతో శ్రీ వెంకట లక్ష్మీస్వామి కళ్యాణోత్సవాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండారి దేవన్న, ఎంపీపీ కళ్యాణ లక్ష్మి, రాజేశ్వరి, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. గతంలో మేము ఒక 10 సంవత్సరాల పిల్లలు ఉన్నప్పుడు చూస్తుంటే ఇక్కడ చిత్రాలు జరిగితే 1000 మంది భక్తులు వస్తుంటారు. ఎడ్ల పనులు కట్టుకొని ఎడ్ల పనులు తీసుకొని వస్తే ఇక్కడ తాంసీ పోలీస్ స్టేషన్ వాళ్ళు బందోబస్తు చేస్తుండేదట.
మనకు డబ్బులు ఉండగానే కాదు, మనం ఎంతో కొంత సేవ చేయాలి. మానవ సేవే మాధవ సేవ. మరి ఆ సేవలో భాగంగానే మరి నేను కూడా ఈ సత్సంగ సభ్యుడినే. మరి విఠల్ గారు కానీ వనపూర్ పెద్దలందరూ, మరి వేదికలు ఇచ్చిన పెద్దలందరికీ, ఎందుకంటే సమయము నాకు మైక్ ఇచ్చిందంటే భయపడతారు వాళ్ళు, ఇలా మైక్ ఇవ్వడానికి, ఎందుకంటే మనకు భోజనం కూడా కావాలి. మరి ప్రతి శనివారము మరి మేము ప్రతి ఆదివారం చేస్తుంటాం సత్సంగం. ప్రతి గ్రామాల్లో వెళ్ళి మరి ఆశన్న గారు ఏమైతే మల్లయ్య గారు, విఠల్ గారు, దీని ఉద్దేశం ఒక్కటే, అందరినీ భక్తి భావంలో తేవాల, ఆధ్యాత్మికత కావాల. మరి ఆధ్యాత్మిక ఎట్లా అంటే మన సెల్ ఫోను 1,00,000 రూపాయలు ఉన్న దానికి ఛార్జింగ్ అయినది అలో అన్నది. మరి శరీరానికి ఛార్జింగ్ కావాలంటే ఆధ్యాత్మికత. మనిషికి భగవన్ నామస్మరణం, భగవంతం వస్తుంది. ఖాళీ హాత్ ఆయా ఖాళీ హాత్ గయా కాదు. బిల్డింగ్ రాదు, డబ్బు రాదు, క్యాష్ రాదు, కానీ ఈ భగవన్ నామస్మరణం, ఈ చేసిన దాన ధర్మాలు మనకన్నా ముందు అక్కడ పోతామని, అక్కడ పోయి సమాజపోతే మీరు 8 లక్షలు. మరి గణేష్ రెడ్డి నా కొడుకు అరిసి అవుతాడు ఎప్పుడు కూడా కాక. ప్రముఖ నటుడు సంఘ సేవకర్త ఓల్డ్ సిటీ సూర్య జన్మదిన వేడుకలు 2 రాష్ట్రాలలో తన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రక్తదానం, అన్నదాత కార్యక్రమాలు చేశారు. సూర్య ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం. కౌంటింగ్ కేంద్రాలలో 144 సెక్షన్ అమలు. తెలంగాణలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కేవి వివేకానంద. స్టీల్ ప్లాంట్ అంశంలో వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపణ. రబీ సాగుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలి. ఏపీ రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్. తిరుపతిలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలింపు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద మద్యం గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.